నమస్కారం, నేను మీ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఎండి పంచకర్మ. గత ఎపిసోడ్లో మనం ఆయుర్వేదంలో కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, నివారణ చర్యలు, కొన్ని ఆయుర్వేద మార్గాలు, అలాగే పిల్లల్లో కరోనా రాకుండా స్వర్ణప్రాశన గురించి తెలుసుకున్నాం కదండి. ప్రస్తుతం మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ని తెలుగులో కీళ్ళవాతం అంటారు. అదే ఆయుర్వేదంలో దీన్ని ఆమవాతం అంటారు. ఇది ఎలా వస్తుంది? ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏంటంటే మనల్ని కాపాడవలసిన రోగనిరోధక శక్తి కాపాడకుండా మన శరీరం మీదనే మళ్ళీ ప్రతి దాడి చేస్తుంది. దాన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. దీనిలో ఏం జరుగుతుందంటే మన శరీరంలో మీకు అందరికీ తెలుసు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అని రక్త కణాలు ఉంటాయి కదా. దానిలో తెల్ల రక్త కణాలు మన బాడీలోకి ఏదన్నా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించినప్పుడు వాటిపై దాడి చేసి వాటి నుండి మన బాడీని కాపాడతాయి. కానీ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏం జరుగుతుందంటే ఒక జాయింట్ అనేది రెండు బోన్స్ కలయికతోటి ఒక జాయింట్ ఫామ్ అవుతుంది. ఆ జాయింట్ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. సైనోవియల్ మెంబ్రెయిన్ అని ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. దాని లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ తెల్ల రక్త కణాలు వెళ్ళి ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ అనేటువంటి పొర మీద దాడి చేస్తాయి. దాడి చేసి నెమ్మదిగా మన బోన్స్ చుట్టూ కార్టిలేజ్ అని ఒక పల్చని ఎముక లాంటిది ఉంటుంది. ఆ సైనోవియల్ మెంబ్రెయిన్ నుండి మెల్లగా కార్టిలేజ్ ద్వారా బోన్ కూడా డ్యామేజ్ చేస్తాయి. అట్లాగే బోన్స్ జాయింట్స్ చుట్టూ ఉండేటువంటి టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ అట్లాగే మజిల్స్ని కూడా వీక్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. బాడీలో ఇలాంటి ప్రాసెస్ జరగడం వల్ల ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఈ కీళ్ళవాతంలో జాయింట్ స్టిఫ్నెస్, అంటే ఉదయం లేవగానే ఒక గంట వరకు జాయింట్ మూమెంట్స్ కదలికలు ఉండవు, స్టిఫ్గా అయిపోతాయి జాయింట్స్. ఏ జాయింట్స్ అంటే ముఖ్యంగా చేతి వేళ్ళు, కాలి యొక్క వేళ్ళు, ఈ ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్ అంటారు. ఈ మధ్యలో వేళ్ళు స్టిఫ్గా ఉంటాయి ఉదయం లేవగానే ఒక గంట వరకు. అట్లాగే ఈ వేళ్ళల్లో వాపు వస్తుంది. చేతి వేళ్ళైనా కానీ కాలు వేళ్ళైనా కానీ వాపుగా ఉంటాయి. స్పర్శ ముట్టుకుంటే కొంచెం వేడిగా ఉంటుంది, టచ్కి వేడిగా ఉంటుంది. ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు ఆ స్పర్శను కూడా తట్టుకోలేరు, అంత నొప్పి, విపరీతమైన బాధ ఉంటుంది దీనిలో. సో వేడిగా ఉంటాయి, నొప్పి, వాపు, స్పర్శను తట్టుకోలేకపోవడం, స్టిఫ్నెస్, మార్నింగ్ స్టిఫ్నెస్, ఈ లక్షణాలు ఉంటాయి. దీంతో పాటుగా వీక్గా, నీరసంగా ఉంటారు. అప్పుడప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది, వీళ్ళకి అలసటగా ఉంటుంది. అరుచి అంటే టేస్ట్ ఏమీ ఉండదు. ఈ లక్షణాలతో కీళ్ళవాతంతో బాధపడేవారు ఈ లక్షణాలను కలిగి ఉంటారు. సరే, రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఎవరికి ఎక్కువగా ఇది వస్తుంది కీళ్ళవాతం? ముఖ్యంగా జెంట్స్తో పోలిస్తే లేడీస్కే ఇది ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్, HLA జీన్ అనేది ఎవరికైతే ఉంటుందో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఫ్యామిలీ హిస్టరీ, మన ఫ్యామిలీలో ముందు తరాల వారికి ఎవరికైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనకి ఇది సంక్రమించే అవకాశం. అట్లాగే ఎవరికైతే రోగనిరోధక శక్తి చాలా వీక్గా ఉంటుందో వాళ్ళకే వస్తుంది. తర్వాత పూర్ న్యూట్రిషన్, సరైన పోషకాహారం తీసుకునే వారికి, స్మోకింగ్ అలవాటు ఉన్న వారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది దాని యొక్క లక్షణాలు ఎలా వస్తుందో తెలుసుకున్నాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. దానిలో స్టేజెస్ తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా 4 స్టేజెస్లో ఇది వస్తుందండి. ఫస్ట్ స్టేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి లేవగానే చేతి వేళ్ళైనా కానీ కాలి వేళ్ళైనా కానీ స్టిఫ్గా పట్టేసినట్టు ఉంటున్నాయి, పెయిన్ఫుల్గా ఉంటుంది, నొప్పి మరియు పట్టేసినట్టుగా స్టిఫ్నెస్ ఒక గంట వరకు అలా ఉండి తర్వాత మనం నెమ్మదిగా మన రోజువారీ పనులు చేసుకున్న కొద్దీ ఆ నొప్పి తగ్గుముఖం పడుతూ ఉంటుంది. మొదటి దశలో అది చేతి వేళ్ళు, కాలు వేళ్ళకి ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో మనం ఎక్స్రే తీసినా కానీ వేరే రక్త పరీక్షలు చేసినా కానీ మనకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఓన్లీ పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఉంది ఫస్ట్ స్టేజ్లో. రెండో స్టేజ్కి వచ్చినట్లయితే ఈ పెయిన్, స్టిఫ్నెస్తో పాటుగా జాయింట్స్ స్వెల్లింగ్ ఉంటుంది, అంటే జాయింట్స్ వాపు కనిపిస్తుంది, మెల్లగా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది రెండవ దశ. ఈ రెండవ దశలో కొన్ని రకాల రక్త పరీక్షలు చూస్తే దీనిలో కొంతవరకు పాజిటివ్ రావచ్చు, రాకపోవచ్చు ఈ రెండవ దశలో కూడా. ఇది రెండవ దశ. ఇంకా మనం నెగ్లెక్ట్ చేసి చూపించుకోకుండా ఉన్నట్లయితే అది మూడో దశలోకి సంక్రమిస్తుంది. మూడో దశలో ఏం జరుగుతుంది అంటే జాయింట్ డిఫార్మిటీ, అంటే చేతి వేళ్ళు వంకరపోతాయి, అవి ఇలా వేళ్ళు ఒక పక్కకి వంగిపోవడం జరుగుతుంది. అట్లాగే డిఫార్మిటీస్ అంటే ఇట్లా ఫింగర్స్ కంప్లీట్గా ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, హైపర్ ఎక్స్టెన్షన్ అని, బొటనరీ డిఫార్మిటీ, స్వాన్ నెక్ డిఫార్మిటీ అని కొన్ని రకాల వేళ్ళల్లో కంప్లీట్ డిఫార్మిటీస్ స్టార్ట్ అవుతాయి. ఇది మూడో దశ.
నాలుగో దశ చూసుకున్నట్లయితే కంప్లీట్గా జాయింట్ ఫ్యూజన్ అవుతుంది. ఇంకా మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయి జాయింట్ ఫ్యూజన్ జరుగుతుంది. ఇలా 4 దశల వారీగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం గుర్తించవచ్చు. అట్లాగే దీని డయాగ్నోసిస్ ఎలా చేయాలి చెప్పాను కదండి. ఈ ఉదయం లేవగానే 1 గంట వరకు జాయింట్ స్టిఫ్నెస్ ఇది ఒక రకంగా డయాగ్నోస్ చేయొచ్చు. మరియు సిమ్మెట్రికల్ అంటే రెండు వైపు చేతి ఒకవైపే అట్లా స్టిఫ్నెస్ ఉంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాదు. రెండు వైపులా చేతికి రెండు చేతుల యొక్క వేళ్ళల్లో మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండాలి. వేళ్ళే కాకుండా మోర్ దాన్ 3 జాయింట్స్ అంటే షోల్డర్ జాయింట్ అయినా కావచ్చు, రిస్ట్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్ కానీ, నీ జాయింట్స్, మోకాళ్ళ జాయింట్స్, ఇలా పెద్ద జాయింట్స్లో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అట్లాగే ఎక్కువగా మెడ నొప్పితో కూడా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇది కాక కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. ఆర్ఏ ఫ్యాక్టర్ అని అంటారు, అది ఒక పరీక్ష. యాంటీ-CCP యాంటీబాడీస్ కానీ, తర్వాత కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి, ESR, CRP మరియు ఎక్స్రే. ఈ పరీక్షల ద్వారా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నిర్ధారించుకోవచ్చు. సరే, ఇది అన్ని స్టేజెస్ తెలుసుకున్నాం, లక్షణాలు తెలుసుకున్నాం. మరి చికిత్స చేయకపోతే ఏం జరుగుతుంది అంటే కాంప్లికేషన్స్ వస్తాయి. పర్మనెంట్ డిఫార్మిటీస్ అంటే వేళ్ళు వంకరపోవడం జరుగుతుంది కదా. ఒకసారి వంకరపోవడం జరిగిన తర్వాత వాటిని నార్మల్ స్టేజ్కి మళ్ళీ తీసుకురాలేమండి మనం. కాబట్టి మొదటి దశలోనే మనం గుర్తించినట్లయితే దీనికి చికిత్స చేయడం ద్వారా అత్యంత సులువుగా దీని నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇంకా స్టేజెస్ దాటిన కొద్ది 4వ స్టేజ్కి వచ్చేటప్పటికి లంగ్స్, హార్ట్, స్కిన్ ఇట్లాంటి సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. హార్ట్ బ్లడ్ వెజిల్స్లో కూడా ఎఫెక్ట్ అయ్యి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. లంగ్ ఫైబ్రోసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వీళ్ళు ఎక్కువగా డ్రైనెస్తో బాధపడుతూ ఉంటారు. అంటే కళ్ళల్లో డ్రైనెస్, కళ్ళల్లో నీరు అనేది తగ్గిపోయి కంటి చూపు డ్రైగా అయిపోతుంది. అట్లాగే మౌత్ డ్రైనెస్, వీటితోటి బాధపడుతూ ఉంటారు. సరే, దీనిలో అలోపతిలో చికిత్స ఉందా అంటే ఉందండి. దీనికి DMARDS అంటే డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అని ఇస్తారండి. ముఖ్యంగా దీనిలో హైడ్రాక్సిక్లోరోక్విన్, సల్ఫాసెలజైన్ అని, మెథోట్రెక్సేట్ అని ఇస్తూ ఉంటారు. వీటితో పాటుగా కొన్ని స్టిరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత బయాలజిక్స్ ఇస్తూ ఉంటారు. ఏంటి ఇవన్నీ మందులు ఉన్నాయి కదా, పర్వాలేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఇవి తీవ్రమైన నొప్పితో బాధపడే వాళ్ళు ఈ DMARDs వాడుకోవచ్చు. వాడినప్పుడు మీకు ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. కానీ మీకు ఎంత పెయిన్ రిలీఫ్ వస్తుంది అంతగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానివల్ల ఈ స్టిరాయిడ్స్ అనేటివి ఇస్తారండి. ఈ స్టిరాయిడ్స్ వల్ల మీకు బోన్ డ్యామేజ్ అవుతుంది. పోను అది AVN అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది అంటే బోన్ మొత్తం అరుగుదల అనేది జరుగుతుంది. నొప్పి తగ్గుతుంది కానీ ఇలాంటి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుండి కాపాడుకోవడానికే మనకి ఆయుర్వేదం అనేది ఉందండి. స్వచ్ఛమైన సంప్రదాయ ఆహారం, సరైన జీవన శైలితో ఆరోగ్య రక్షణపై సమగ్ర అవగాహన కోసం రైతు నేస్తం నేచురల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి ఛానల్ కి సంబంధించిన తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి.